రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటై ఏడాది కావస్తుంది. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు ఏమైందన్న ప్రశ్న ఎక్కడా వినిపించకూడదు. ముందు సంపాదించని లేకుంటే సంపాదించే మార్గం నాకు నేర్పించు, చెవులో చెప్పు, ఇమ్మీడియట్ గా ఇచ్చేస్తాను. ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై రోడ్డు ఎక్కకూడదు. అరాచకాల అన్యాయాలపై ఎవ్వరూ గొంతు విప్పకూడదు. అందుకే ఈ ప్రభుత్వం ఒక అణచివేత ధోరణితో వ్యవహరిస్తుంది. రాష్ట్రంలో ఒక భయానక వాతావరణాన్ని సృష్టించే ప్రయత్నం చేస్తుంది. తీవ్ర అధికార దుర్వినియోగానికి పాల్పడుతుంది. రాజ్యాంగాన్ని, చట్టాన్ని, న్యాయ ప్రక్రియని అపహాస్యం చేస్తుంది. ప్రజాస్వామ్యాన్ని నిలువున ఖూనీ చేస్తుంది. అబద్ధాలను ఆరోపణలుగా మార్చి వాటిపై కేసులు పెట్టి వేధింపులకు పాల్పడటంలో చంద్రబాబు నాయుడు గారు ఎంతటి విపులుడో చెప్పడానికి కూటమి ప్రభుత్వం జోరుగా నడుపుతున్న లిక్కర్ కేసు ఒక పర్ఫెక్ట్ ఉదాహరణ. రాష్ట్ర ప్రజలందరికీ మీ అంబటి రాంబాబు హృదయపూర్వక నమస్కారాలు. ఇవాళ కీలకమైన అంశానికి సంబంధించిన వాస్తవాలను మీతో పంచుకోవడానికి ఈ విధంగా మీ ముందుకు వచ్చాను. ఈ ఏడాది కాలంలో పరిపాలన ఎలా నడుస్తుందో నాయకుల కన్నా మీకు బాగా తెలుసు. అబద్ధాల పునాదుల మీద, రాజకీయ కక్షల మీద ప్రజలకు వెన్నుపోట్లు పొడుస్తూ ఈ ప్రభుత్వ పాలన కొనసాగుతుందనేది సత్యమైనటువంటి అంశం. రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో జర్మనీలో హిట్లర్ కి సన్నిహితంగా ఉన్న గోబల్ అప్పుడు మరణించి ఇప్పుడు చంద్రబాబు రూపంలో ఆంధ్రప్రదేశ్ లో పుట్టాడా అనే అనుమానం కలుగుతుంది. లిక్కర్ కేసు ప్రారంభమైన తీరు చూస్తే చిత్ర విచిత్రాలు ఎన్నో కనిపిస్తాయి. అసలు ఈ కేసు ఎలా ప్రారంభమైంది, ఫిర్యాదు చేసిన వ్యక్తులు ఎవరు, ఈ వివరాలు చూస్తే తర్వాత మీరే ముక్కు మీద వేలేసుకుంటారు. రాష్ట్రంలో ఎన్నికల ఫలితాలు జూన్ 4న వెలువడ్డాయి. ఇది జరిగి 48 గంటలు గడవక ముందే జూన్ 6వ తారీఖున బ్రెవరేజ్ కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్న డి వాసుదేవరెడ్డిపై ఒక విచిత్రమైన ఫిర్యాదు అందింది. ఆ ఫిర్యాదు చూస్తే మీరు అవాక్కు కాక మానరు. విజయవాడ ప్రసాదంపాడులో ఉన్న సాయి విహార్ అపార్ట్మెంట్ లో ఉన్న ఏపీ బ్రెవరేజ్ కార్పొరేషన్ కార్యాలయం నుంచి ఒక వ్యక్తి కొన్ని ఫైళ్లు, కంప్యూటర్ పరికరాలను తీసుకొని ఒక వాహనంలోకి ఎక్కించుకోవడం చూశానని, రాష్ట్రంలో అధికార మార్పిడి జరుగుతున్న తరుణంలో కీలక పత్రాలను, ఆధారాలను ధ్వంసం చేసేందుకు వాటిని దొంగతనంగా తరలిస్తున్నట్టు అక్కడ పరిస్థితులు బట్టి తనకు అనుమానం కలిగిందని, పత్రాలు తీసుకువెళ్తున్న వ్యక్తిని ప్రశ్నిస్తే సమాధానం ఇవ్వకోకుండా హడావుడిగా కారు డ్రైవ్ చేసుకుంటూ వెళ్లిపోయాడని, ఆ వ్యక్తి ఏబిసిఎల్ ఎండి వాసుదేవరెడ్డి గారు తెలుసుకున్నానని గద్దె శివరామకృష్ణ అనే వ్యక్తి ఫిర్యాదు చేశాడు. పోలీసులకు తాను కంప్లైంట్ ఇస్తే తీసుకోలేదని, అందుకే సిఐడి వారికి ఫిర్యాదు చేస్తున్నానని చెప్పుకొచ్చాడు. అసలు ఈ గద్దె శివకృష్ణ ఎవరు? ఒక కార్పొరేషన్ ఎండి, కేంద్ర సర్వీసులకు చెందిన అధికారి. ఆఫీసుకు వచ్చి వెళ్తే సంబంధం లేని ఈ గద్దె శివకృష్ణ అనుమానంతో ప్రశ్నించడం ఏమిటి, ఆయన సమాధానం ఇవ్వలేదని ఫిర్యాదు చేయడం ఏమిటి? ఇలాంటి అనుమానాలు రాక మానవు. ఈ కథను ఎవరు వెనక నుండి నడిపిస్తున్నారో మనకు తెలియంది కాదు. వేల కోట్ల రూపాయల స్కామ్ జరిగిందని ఒకవైపు ఆరోపణలు చేసి మరోవైపు ఇలాంటి కాకమ్మ కథలతో ఫిర్యాదు చేయడం విచిత్రం కదా. దీని వెనుక తప్పుడు ఉద్దేశాలు లేవంటారా? ప్రజలు అర్థం చేసుకోవాలని ఈ సందర్భంగా నేను కోరుతున్నాను. ఈ కథను పట్టుకొని సిఐడి అధికారులు హైదరాబాద్ లో ఉన్న వాసుదేవరెడ్డి ఇంట్లో సోదాలు చేశారు. మొత్తం వ్యవహారం అంతా బయటకు వచ్చేసింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కన్నా పెద్ద స్కామ్ ఇదని ఎల్లో మీడియాలో స్టోరీలు పుంఖాలుగా రాయించారు. కానీ ఇవన్నీ కాకమ్మ కథలే కనుక సిఐడి అధికారులు ఆ రోజు ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోయారు. ఇదే లిక్కర్ వ్యవహారంలో మరొక విచిత్రమైన కేసు కూడా సృష్టించారు. ఆగస్టు 26, 2024న వై వెంకటేశ్వరరావు శ్రీనివాస్ అనే వ్యక్తి రిజిస్టర్ పోస్ట్ ద్వారా ఎక్సైజ్ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న ముఖేష్ కుమార్ మీనాకు లేఖ రాశాడు. 2019-24 మధ్య ఆంధ్రప్రదేశ్ బెవరేజెస్ కార్పొరేషన్ లో అక్రమాలు జరిగాయని, ఉల్లంఘనలు జరిగాయని వెంటనే దర్యాప్తు జరపాలని ఈ లేఖలో కోరారు. కానీ వెంకటేశ్వర శ్రీనివాస్ కి లిక్కర్ పాలసీ తో సంబంధం ఏమిటో, ఏ హోదాలో తాను దర్యాప్తు చేయమని కోరాడో, ఏ వృత్తిలో ఉన్నాడో అన్న విషయాలు ఏమీ ఆ లేఖలో ప్రస్తావన లేదు. కనీసం
వాసుదేవరెడ్డితో సిఐడి ఒక అబద్ధపు వాంగ్మూలాన్ని నమోదు చేయించింది. ఆ వెంటనే ఆయన్ని రాష్ట్ర సర్వీసు నుంచి వెళ్లిపోయే విధంగాను, ఢిల్లీ వెళ్లి కేంద్ర సర్వీసులో చేరే విధంగాను అనుమతించింది. ఇది గమనించాల్సినటువంటి అంశం. ఇలా బెదిరింపులకు భయపెట్టి లొంగ తీసుకుని ఇచ్చే వాంగ్మూలానికి విశ్వసనీయత ఏముంటుంది చెప్పండి? దర్యాప్తు ముసుగులో హైదరాబాద్ తో పాటు ఇతర ప్రాంతాల్లో డిస్టిలరీల ప్రతినిధులను సిట్టు బృందాలు విజయవాడ తీసుకొచ్చి విచారణ పేరుతో వేధించారు. వృద్ధులని కూడా చూడకుండా శార్వాణి ఆల్కోపూర్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్లు చంద్రారెడ్డి, ఠాకూర్, కాళీ మహేశ్వర్ సింగ్లను సిట్టు అధికారులు కొట్టి అసభ్య పదాలతో దూషించారు. దాంతో వారు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. వారిని ఇంటి వద్దే న్యాయవాదుల సమక్షంలో విచారించాలని న్యాయస్థానం ఆదేశించింది. అబద్ధపు వాంగ్మూలాల నమోదు నిమిత్తం లేని ఐటీ సలహాదారు రాజ్ కేసిరెడ్డి చుట్టూ దర్యాప్తును కేంద్రీకృతం చేశారు. ఏ మాత్రం సంబంధం లేని ఎంపీ మిథున్ రెడ్డి తదితరులను అక్రమ కేసులో ఇరికించడమే లక్ష్యంగా కుట్రలకు పాల్పడ్డారు. వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేసిన విజయసాయిరెడ్డిని అందుకే తెరపైకి తెచ్చారు. 3.5 ఏళ్లు పదవీ కాలం ఉన్న రాజ్యసభలో కూటమికి ప్రయోజనం కలిగించేందుకే ఆయన తన ఎంపీ పదవికి రాజీనామా చేసిన విషయం అందరికీ తెలిసిందే. రాజ్ కసిరెడ్డి కేంద్ర బిందువుగా సిట్టు ఈ కేసును తీసుకువెళ్లడం కూడా కుట్రలో భాగమే. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మద్యం విధానంతో అసలు రాజ్ కసిరెడ్డికి సంబంధం ఏంటి? ఐటీ విభాగానికి సేవలందించిన 4 సలహాదారుల్లో రాజ్ కేసిరెడ్డి ఒకరు. ఆయనకి పదవీ కాలాన్ని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రెన్యూవల్ కూడా చేయలేదు. నాడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో కేవలం 4 కంపెనీల నుంచే ఏకంగా 53.21% మద్యం కొనుగోలు